దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్య ధ్యానముగా మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం ఉంది. చదువుదాము. అపరిచితాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికాయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తిన్ను కదా అని ఆయనతో చెప్పాను. అసలు ఈ వాక్యం చదివినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంతగా తను అసలు ఎలా తగ్గించుకోగలిగింది, నిజం చెప్పాలంటే రోగికి కానీ కుటుంబస్తులకు కానీ కోపం ఎక్కువ అంటారు సాధారణంగా. ఇక్కడ రోగం కలిగి ఉన్న మరి వ్యక్తి యొక్క తల్లి మరి చూడండి మరి ఎంత తను తగ్గించుకుంటుందో. యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చేసి నా పిల్లని స్వస్థపరిచేయ, దెయ్యం వల్లగొట్టయ్యా అని చెప్పి అడుగుతుంటే యేసు ప్రభు అంటున్నాడు, యూదుల కోసం నేను వచ్చాను కాబట్టి మొదట నేను యూదులు వారు నా పిల్లలు, మొదట నేను యూదులకి అద్భుతాలు చేయాలి, నేను యూదులనే పట్టించుకోవాలని అంటే మరి కుక్క పిల్లలకి వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నప్పుడు అంటే అది ఆమె చూడండి మరి ఏమంటుంది, కుక్క పిల్లలు కూడా బల్ల కింద యజమానుడు వేసే చిన్న పిల్లలు కింద పడేసే ముక్కలు ఏరుకొని తింటారు కదా. అంటే ఐఎమ్ రెడీ ఈవెన్ ఫర్ దట్. నేను కూడా ఆ విధంగా ఏదో చిన్న ఆశీర్వాదం అన్న పొందుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి తన విశ్వాసాన్ని కనపరిచింది. ఈ మధ్య ఎంతమంది ఉన్నారు మరి మనలో, మరి పాస్టర్ గారు కానీ లేకపోతే మన సహోదరుడు కానీ తోటి సహోదరి కానీ ఏదైనా మాట మన మీద ఏమన్నా అన్నప్పుడు, ఏదైనా విషయంలో కొంచెం మనల్ని నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించినా, మన పాస్టర్ గారే మనల్ని కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించినా కానీ మనం ఎంత తొందరగా గర్వానికి వెళ్ళిపోతాం, ఎంత తొందరగా కోపానికి వెళ్ళిపోతాం. నన్ను పట్టించుకోరా, నాకు ఒక మాట చెప్పరా అని చెప్పేసి ఫుల్ ఫీల్ అయిపోయి అసలుకి ఈ సంఘానికి వెళ్ళకుండా మానేస్తాం. కానీ ఈ స్త్రీలాగా మనం మనల్ని తగ్గించుకున్నట్లయితే యేసు ప్రభు వారు మన కొరకు ఏవైతే ఆశీర్వాదాలు కాదు, వేరే వాళ్ళ కొరకు ఉంచిన ఆశీర్వాదాలు కూడా మన కొరకు తీసుకొస్తాడు. కాబట్టి చూడండి, ఈ యొక్క వాక్యము తగ్గించుకోవడం వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉందో. యోహాను గారు కూడా, బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా, వాళ్ళందరూ పరిచర్యలు సద్దుకులు వీళ్ళు కూడా కొంతమంది మారి బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు యోహాను గారు అంటున్నారు, అబ్బా భలే వస్తున్నారా, సర్ప సంతానం ఎవర్రా మీకు బుద్ధి చెప్పింది అంటున్నారు. అంటే వచ్చే వాళ్ళని యోహాను గారు అలా అనగానే వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారని రాస్తుంది అక్కడ. లేదు, వాళ్ళు వచ్చారు, బాప్తిజం పొందారు, ఆయన చేతుల మీదైనా బాప్తిజం పొంది తిరిగి వెళ్ళారు. అంటే వాళ్ళు తగ్గించుకున్నారు. తగ్గించుకోవడంలో చాలా అద్భుతాలు జరిగి ఉన్నాయి. తగ్గించుకోవడంలో చాలా చాలా అద్భుతాలు, దేవుడి దగ్గర నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ మనం చాలా పొందుకుంటాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని ఉంది. కాబట్టి మనం తగ్గించుకుందాం, మన విశ్వాసాన్ని కనపరుచుతాం. మన చర్చిలో కానీ ఇంకా తోటి మన ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా కానీ మనకి ఇంపార్టెన్స్ దొరకట్లేదు అన్న చోట కూడా మనము తగ్గించి ఉందాము, దేవుడి మీద ఆధారపడి ఉందాము. దేవుడే మనకి అన్యాయస్తుడు కాదు కాబట్టి దేవుడే మనకు న్యాయం తీరుస్తాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం తగ్గించుకోవడం దేవుడు చూస్తాడు. చూసి నా బిడ్డ నా మనసు కలిగి ఉన్నాడు, తను తగ్గించుకుంటున్నాడు కాబట్టి నేను హెచ్చిస్తానని చెప్పి దేవుడు ఏదో ఒక రోజు మనకి అబండెంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అత్యధికమైన సమృద్ధి, అత్యధికమైన బ్లెస్సింగ్స్ దేవుడు మనకు దయచేయను గాక. సో మనం తగ్గించుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఇన్ని విషయాలలో దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కామెంట్స్ వారి కింద పెట్టండి. ఏదన్నా అవసరాలు ఉన్నా కానీ, అంటే ఆత్మీయ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ వారి కింద పెట్టమని మీ అందరికీ దేవుడి పేరిట మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.